ఒరే ల్యాప్టాప్ ముందేసి కూర్చున్న సాఫ్ట్వేర్ బాబు, కొంచెం ఆగ్రా. నువ్వు ప్రతిరోజు షాంపూ మారుస్తున్నావు, ఆయిల్ మారుస్తున్నావు, కానీ జుట్టు మాత్రం బై బై చెప్పి వెళ్ళిపోతుందా? అయితే ఇది విను. నీ హెయిర్ ఫాల్కి అసలు కారణం ఏంటో ఈ డాక్టర్ గణేష్ చెప్తాడు. మొదటిది కార్టిసోల్. పేరు వినడానికి కొత్త వినలా ఉంది కదా, అది స్ట్రెస్ హార్మోన్ బాబు. నువ్వు టెన్షన్ పడినప్పుడల్లా, లేట్ నైట్ వరకు రీల్స్ చూసినప్పుడల్లా, ఆఫీస్ వర్క్ గురించి పడుకునే ముందు కూడా ఆలోచిస్తున్నప్పుడల్లా ఈ కార్టిసోల్ బాడీలో ఎంట్రీ ఇస్తుంది. నువ్వు టెన్షన్ పడినప్పుడల్లా నీ బాడీలో ఇది పార్టీ చేసుకుంటుంది. అప్పుడు హెయిర్ రూట్స్ కి వెళ్లాల్సిన ఎనర్జీ, బ్లడ్ సప్లై తగ్గిపోతాయి. చిరాకు, మూడ్ స్వింగ్స్, ఫోకస్ పోవడం, ఇవన్నీ బోనస్ గిఫ్ట్లు. అందుకే నీ జుట్టు ఇక్కడ శాలరీ ఫెసిలిటీస్ లేవని రిజైన్ చేసి మరీ రాలిపోతున్నాయిరా. రెండవది డాండ్రఫ్. చాలా మంది దీన్ని మంచు పడుతున్న భుజాల మీద మోస్తూ తిరుగుతుంటారు, కానీ అది కేవలం తెల్లపొడి మాత్రమే కాదు బాబు. ఈ స్కాల్ప్ మీద ఆయిల్ ఎక్కువైనా, సరిగ్గా క్లీన్ చేసుకోలేకపోయినా, ఫంగల్ జెమ్స్ పెరిగినా ఈ డాండ్రఫ్ వచ్చేస్తుంది. అది మెల్లగా నీ జుట్టు కుదురుని తింటూ హ్యాపీగా నీకు దురద కల్పిస్తుంది. అప్పుడు నీ జుట్టు స్కాల్ఫా లేక డెజర్టా అని కన్ఫ్యూజ్ అయిపోతుంది. మూడవది, రోజుకి 8 గంటలు కాదు, 10 గంటలు కాదు, 12 గంటలు ల్యాప్టాప్ ముందు కూర్చుంటావు. ముడ్నిప్పు రాదారానికి సూర్యుడి కంటే ల్యాప్టాప్ స్క్రీన్ ఎక్కువ చూస్తున్నావు. రోడ్డు మీద దొరికి అడ్డమైన చెత్త తిని ఇంటికి వచ్చి రీల్స్ చూస్తా కూర్చుంటావు. అప్పుడు నీ బాడీలో కొవ్వు అనే ఒక చక్కటి పదార్థం తయారై నీ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చేస్తుంది. దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది, స్ట్రెస్ పెరుగుతుంది, హెయిర్ గ్రోత్ సైకిల్ స్లో అయిపోతుంది. కొత్త జుట్టు రావడం కాదు కదా, పాత జుట్టు నా షిఫ్ట్ అయిపోయింది బాస్ అని ఊడిపోతుంది. నీ జుట్టుని టెర్మినేట్ చేసి బెల్లీకి హైక్ ఇచ్చినట్టు ఉంది నువ్వు చేసే పని. కానీ టెన్షన్ పడకు. ఈ 4 విలన్స్ ని ఎలా ఓడించాలి, కార్టిసోల్ ని ఎలా తగ్గించాలి, డాండ్రఫ్ ఎలా కంట్రోల్ చేయాలి, నీ హెయిర్ ని ఎలా సేవ్ చేయాలి అని ఈ డాక్టర్ గణేష్ నెక్స్ట్ పార్ట్ లో చెప్పాడు. అందుకే ఫాలో చేసి నెక్స్ట్ పార్ట్ మిస్ అవ్వకు బాబు.